న్యాయ వ్యవస్థ ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. సహచర ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలపై దుర్మార్గాలకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎందరో ఉన్నారని, వాళ్లంతా అసెంబ్లీలో ఉన్నారని ఆమె అన్నారు. నిజంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే మన అందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, ముఖ్యంగా న్యాయ వ్యవస్థను మనం గౌరవిస్తాం. మనకు ఎక్కడైనా అన్యాయం జరిగితే కోర్టులకు వెళ్తే మనకు న్యాయం దొరుకుతుందని మనం అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో కోర్టులు ఏమైనా తప్పులు జరిగినప్పుడు వాటిని సరిదిద్దినప్పుడు ఆర్డర్ రూపంలో ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దానికి తల వంచాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ ఈరోజు ఏపీ అసెంబ్లీ తీరు దానికి భిన్నంగా న్యాయ వ్యవస్థను ధిక్కరించే విధంగా మరి కోర్టు ఆర్డర్లు నిన్న ఈవినింగ్ 3 గంటలకే సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ లెటర్ కూడా దానికి కలిపి జత చేసి ఇవ్వడం జరిగింది. ఇలా కోర్టు మమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళేదానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఈరోజు అసెంబ్లీ పూర్తి చేసేశారు కాబట్టి రేపు పొద్దున 9 గంటలకు వస్తామని నిన్న సాయంత్రం 3 గంటలకు లెటర్ కూడా జత చేర్చి ఇచ్చిన తర్వాత తీసుకొని రిసీవ్డ్ కాపీ ఇచ్చి ఈరోజు పొద్దున మార్షల్స్కి ఆమెను లోపలికి రానివ్వద్దండి అని చెప్పారు. అంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద ఏం గౌరవం ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. అండ్ ఈరోజు క్లియర్ కట్గా మార్షల్ చీఫ్ ఎవరైతే ఉన్నారో గణేష్ బాబు, అతను తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే గతంలో డిసెంబర్ 18 నేను సస్పెండ్ అయిన రోజు కూడా 19వ తేదీ నా సస్పెన్షన్ గురించి స్పీకర్ గారితో మాట్లాడదాం, ఆయన కనుక సరే చేసిన తప్పు సరిదిద్దుకుంటే సరే, లేదైతే సస్పెన్షన్ ఆర్డర్ అయినా తీసుకుందామని వస్తే ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నన్ను ఏ విధంగా మార్షల్స్తో లాగి పడేశారు, ప్రెస్ వాళ్ళకి కనిపించకుండా నా మీద మార్షల్స్ ఎలా కూర్చున్నారు. అప్పుడు నేను మరి ఏ విధంగా అన్కాన్షియస్ అయిపోయి 2 గంటలు మరి అన్కాన్షియస్ స్టేటస్లో ఉంటే నా ప్రాణాపాయ స్థితి తెలుసుకొని మరి ఎమ్మెల్యేలు మా ప్రతిపక్ష నాయకుడు వచ్చి వారి గట్టిగా చెప్పిన తర్వాతే నన్ను హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది. ఆ హాస్పిటల్ కూడా ఇన్పేషెంట్గా చేసుకోవద్దని హాస్పిటల్ వాళ్ళని బెదిరించి బాగలేకుండా ఉన్నా కూడా నన్ను అలాగే కారులో పెట్టి బయటకు తరిమేంత వరకు కూడా పోలీసులు వదలని పరిస్థితి. అదే గణేష్ బాబు ఈరోజు మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా అడ్డగిస్తే ప్రజలు ఎన్నుకున్న గౌరవ సభ్యులు మేమందరం లోపల వెళ్లాల్సిన హక్కు మాకు ఉంది. అలాగే రోజమ్మ విషయంలో హైకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. సో వెళ్ళాలి అంటే కూడా నేను పంపించను, నాకు స్పీకర్ గారు అసెంబ్లీ సెక్రటరీ గారు ఆవిడని పంపించొద్దని చెప్పారు అంటారు. కానీ రిటర్న్గా ఇవ్వమంటే మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, న్యాయ వ్యవస్థ కన్నా మరి స్పీకర్ పవర్ ఎక్కువ ఉంది, న్యాయ వ్యవస్థ చెప్పింది మేము వినను అన్నప్పుడు మరి కోర్టులో కేసు వేసినప్పుడు వాళ్ళు ఎందుకు లాయర్లను పంపించారు, ఎందుకు వాదించారు, మరి వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.